తిరుమల టికెట్స్‌కు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకుందాము. చాలామంది అయితే అనుకుంటారనమాట. మనము చాలామంది తిరుమలకెళ్ళిన తర్వాత అక్కడ టికెట్స్ తీసుకుందామని చాలామంది అయితే అనుకుంటారు. బట్ అక్కడ రష్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే టికెట్స్‌కి సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ తిరుమలకి వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసుకోవాల్సింది ఏంటంటే రూ. 300 టికెట్ అనేది మీరు ముందే బుక్ చేసుకుంటే బెటర్ అనమాట. ఎందుకంటే మనం డైరెక్ట్‌గా టికెట్ తీసుకున్న తర్వాత మనం డైరెక్ట్‌గా దర్శనానికైతే వెళ్ళొచ్చు. బట్ మనం అక్కడ టికెట్ తీసుకోవాలనుకుంటే అక్కడ టికెట్ అనేది 2 ప్లేస్‌లలో ఇస్తారు. శ్రీనివాసం, విష్ణు నివాసంలో అయితే ఇస్తారనమాట. బట్ అక్కడ అల్ రష్ అయితే ఎక్కువుంటది. బట్ టికెట్ మనకు టైంకి దొరుకుతాయో దొరకవో అని నమ్మకం అయితే ఉండదనమాట. ఇంకోటేందంటే మనం ఆన్‌లైన్‌లో ముందే రూ. 300 టికెట్ తీసుకున్నామనుకోండి, మనం డైరెక్ట్‌గా దర్శనానికైతే వెళ్ళొచ్చు. ఇక్కడ మనకు మెయిన్‌గా ఏందంటే టికెట్స్‌కు సంబంధించి ఎన్ని రకాల్స్ ఉంటాయో తెలుసుకుందాము. ఇక్కడ రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్ అయితే ఉంటుంది. ఫ్రీ దర్శన్ అయితే ఉంటుంది. దాన్ని సర్వదర్శన్ అని కూడా అంటారనమాట. ఇంకోటి ఏంటంటే శ్రీవారి సేవ అని ఉంటుంది. ఇంకోటి స్పెషల్ సేవాస్ అయితే ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా 4 రకాలుగా మనం టికెట్స్ అయితే తీసుకోవచ్చు. బట్ నాకు తెలిసిన బెస్ట్ ఆప్షన్ ఏంటంటే రూ. 300 స్పెషల్ ఎంట్రీ టికెట్ తీసుకుంటే బెటర్ అనమాట నాకు తెలిసి. ఎందుకంటే మనము ఫ్రీ దర్శన్కి వెళ్ళామనుకోండి, మనకు అక్కడ రష్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంచుమించు ఓహ్, మొ 10 నుంచి 15 గంటలైతే పడుతుంది. అదేవిధంగా మనం రూ. 300 టికెట్ కొనుక్కొని వెళ్ళామనుకోండి, ఇంచుమించు మనకు 1 అవర్ నుంచి 2 అవర్స్ లోపు మనకు దర్శనం అయితే కంప్లీట్ అయితే అవుతుందన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇది రూ. 300 టికెట్ అనేది ప్రతి నెల 24వ తారీఖు రోజున ఆన్లైన్‌లో రిలీజ్ అయితే చేస్తారు. మనం అది తీసుకోవాలన్నమాట. కానీ దీనికి చాలా డిమాండ్ అయితే ఉంటుంది. కేవలం 5 నిమిషాలలో కొన్ని లక్షల టికెట్స్ అయితే బుక్ అయితే అయిపోతాయన్నమాట. ఇంకోటి ఏంటంటే మనము దీనికి సంబంధించి తిరుమలకు సంబంధించి టీటీడీ యాప్ అయితే ఉంటుంది. అదేవిధంగా వెబ్సైట్ కూడా ఉంటుంది. మీరు ఎందులో బుక్ చేసినా కానీ మీరు టికెట్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ మీరు డేటు, అదేవిధంగా టైం స్లాట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా మీ యొక్క ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డ్ ఉంటుంది కదా, ఆధార్ కార్డ్ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత పేమెంట్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మీకు టికెట్స్ అనేవి మీ మెయిల్కు కానీ అదేవిధంగా మీ మొబైల్ నెంబర్కి అయితే మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. అప్పుడు అవి మీరు డౌన్లోడ్ చేసుకొని ఒక ప్రింట్అవుట్ తీసుకొని మీరు దర్శనానికి వెళ్ళేటప్పుడు టికెట్స్, అదేవిధంగా ఒరిజినల్ ఆధార్ కార్డ్స్ అయితే తీసుకెళ్ళాలి. అది మర్చిపోవద్దు. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా సరే ఈ తిరుమలకు సంబంధించి రూ. 300 టికెట్ అనేది మనకు 2 నెలల ముందు లేదా నెల ముందు అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. బట్ మనం ఎప్పటికప్పుడు మనము వెబ్సైట్లో చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ప్రతి నెల 24వ తారీఖు రోజున ఈ టికెట్స్ అనేవి రిలీజ్ అయితే చేస్తారనమాట. అది గుర్తుంచుకోండి. ఇంకో విషయం ఏంటంటే మెయిన్గా ఏంటంటే మీరు ఫ్రీ దర్శన్కి మనము చాలామంది ఫ్రీ దర్శన్కి పోతారు కదా. ఫ్రీ దర్శన్కి వెళ్ళేటప్పుడు మనం డైరెక్ట్గా మనం అక్కడ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదనమాట. శ్రీనివాసం, విష్ణు నివాసంలో అయితే మనకు ఫ్రీగా టికెట్స్ అయితే ఇస్తారనమాట. దీనికి ఎలాంటి డబ్బులు అయితే తీసుకోరు. కాకపోతే అక్కడ రష్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దాన్ని బట్టి మనము ప్లాన్ అయితే వేసుకోవాలన్నమాట. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ వెయిటింగ్ టైం కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. చాలా వెయిటింగ్ టైం అయితే ఎక్కువ ఉంటుంది. దర్శనం చేసుకోవాలన్నా కానీ వెయిటింగ్ టైం అనేది ఇంచుమించు 6 నుంచి 12 గంటలు అయితే పడుతుంది. ఒకవేళ మీరు సమ్మర్ సీజన్లో కానీ వెళ్ళారనుకోండి, ఇంకా అప్పుడు 20 గంటలు కూడా పట్టే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అందుకోసం చాలామంది ఏం చేస్తారంటే ఈ రూ. 300 టికెట్ తీసుకొని వెళ్తారనమాట చాలామంది. ఇంకోటి ఏంటంటే మీరు ఫ్యామిలీతో వెళ్ళారనుకోండి, ఖచ్చితంగా మీరు రూ. 300 టికెట్ తీసుకునేది బెటర్ అనమాట. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే 12 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలాంటి టికెట్ అయితే అవసరమైతే లేదనమాట. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్పెషల్ దర్శనం అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇంతకుముందు ఈ వీడియోలో చెప్పాను కదా, అవన్నీ గుర్తుంచుకోండి.